ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆల్ ఇండియా చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా కండక్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల సువార్థికుల సదస్సు ఈ విధంగా ఏర్పాటు చేయడానికి మీరందరూ కూడా ప్రార్థించి పాల్గొని సహకరిస్తున్నందుకు మీకు మీ యొక్క స్థానిక సంఘాలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సహోదరులు వీరాజు గారిని వాక్యం చెప్పడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ వారిని గూర్చిన కొన్ని విషయాలు మీకు తెలియచేయాలనుకున్నాను. సహోదరులు వీరాజు గారు సుమారుగా 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి దైవజనులు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో చాలా జిల్లాల్లో వారు పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రాముఖ్యంగా సన్సెట్ మెటీరియల్ మనందరికీ తెలుసు, అమెరికా దేశంలో ఉన్నటువంటి బైబిల్ స్కూల్. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ సుమారుగా 30-35 పుస్తకాలు వారు తర్జుమా చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఘాలకు అందించడం జరిగింది. వారిని ఈ సమయంలో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా వారు బోత్ బేసిక్ బైబిల్ స్కూల్ అండ్ హైదరాబాద్ బైబిల్ స్కూల్లో కూడా వారు ఫ్యాకల్టీగా పనిచేస్తూ సుమారుగా 25 సంవత్సరాలు మేము కలిసి ఉంటున్నాము. వారిని సమయంలో వాక్యం అందించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. నా కుమారుడు వంటి వాడు బ్రదర్ డైరెక్టర్, ఆయన చాలా పెద్ద అయినప్పుడు శాంసన్ గారికి నా వందనాలు. శాంసన్ గారు ప్లస్ ఈ సదస్సు నిర్వహిస్తున్న వారందరికీ సంవత్సరాల తరబడి, ప్రత్యేకంగా ఈసారి నిర్వహిస్తున్న వారికి కూడా నా వందనాలు. నాకు ఇటువంటి గొప్ప అవకాశం, మిమ్మల్ని అందరినీ అసలు చూడటమే గొప్ప ధన్యత అనుకుంటే, మీ ముందు నిలబడి కొంత వాక్యం మీతో పాటు నేర్చుకోవడానికి నాకు వచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకు ఇవ్వబడిన విషయం మీ అందరికీ తెలిసినట్టుగా, మొదటి శతాబ్దంలో సంఘము చాలా వేగంగా వ్యాప్తి చెందింది. ఇందాక చదివిన వాక్యంలో కూడా మనం ఎంతో సమాధానంగా సంతోషంగా సంఘం ముందుకు సాగుతుంది అని అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 37 చూసాం. అయితే సంఘ వ్యాప్తి అనగానే ఒక రాయి గుర్తుకొస్తుంది. ఒక రాయి, చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి ఆ నెబుకద్నెజరు రాజు కలలో కనపడినట్టు విగ్రహాన్ని తుత్తునీలుగా చెదరగొట్టింది అని మనం యేసుప్రభు వారు రావడానికి ముందే, సంఘ ప్రారంభానికి 600 సంవత్సరాల ముందే సంఘం ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో ఒక సూచాయిగా ప్రవచనం ద్వారా చెప్పబడింది. అదేదో గన్లోంచి వచ్చి కంటికి తగిలిన రాయి కాదు, అది ఓ పెద్ద రాయి వచ్చి విగ్రహాన్ని, అంటే వాక్యంలో ఏం చెప్పబడిందంటే, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందువారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయును, అది యుగ యుగములు నిలుచును అని దానియేలు ప్రవక్త ద్వారా జరగబోయే ఈ సంఘ వ్యాప్తి ఏ విధంగా జరుగుతుంది, లోకమంతా ఏ విధంగా వ్యాపిస్తుంది, ఎంత వేగంగా వ్యాపిస్తుంది చెప్పబడింది. అంతేకాకుండా యేసుప్రభు వారు 2 ఉపమానాలు చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31 నుంచి 33 వరకు మీరు చూసినట్లయితే 2 ఉపమానాలు. దేవుని రాజ్యాన్ని మొదట ఆయన ఆవగింజతో పోల్చారు, తర్వాత పుల్లని పిండితో పోల్చారు. చిన్నది, అన్నిటికంటే చిన్నదైన ఆవగింజ ఎంత పెద్ద వృక్షమై దాని మీద పక్షులన్నీ వ్రాలి అంత గొప్ప చెట్టు అవుతుంది అని యేసుప్రభు వారే చెప్పారు. అది కూడా సంఘ వ్యాప్తి గురించే, దేవుని రాజ్యం గురించిన ఉపమానం అది. ఇంకొక ఉపమానం పుల్లని పిండి. 3 కొంచెముల పిండిలో కొంచెం పుల్లని పిండి వేస్తే అది ఆ పిండి అంతా కూడా పులిసినట్లు చేస్తుంది. అది ఎలా చేస్తుందో మనకు తెలీదు.
మనం నోటీస్ చేయలేము, సైలెంట్గా జరిగిపోద్ది, నిశ్శబ్దంగా జరిగిపోద్ది, కానీ ఆ పిండి అంతా వ్యాపిస్తుంది. దాని ప్రభావం అది ఎంత పెద్ద అవుతుంది, దాని ప్రభావం ఎంత వ్యాపిస్తుంది అన్నది యేసుప్రభు వారు ముందుగానే చెప్పారు. కాబట్టి మొదటి శతాబ్దంలో సంఘం యొక్క వ్యాప్తి ఈ విధంగానే జరిగింది. 3 కుంచాల పిండి అంటే 100 మందికి సరిపడే రొట్టెలు తయారవుతాయంట. కాబట్టి అంత వేగంగా సంఘం వ్యాప్తి చెందుతుందని దానియేలు గారు చెప్పారు, యేసుప్రభు వారు చెప్పారు. అది నిజంగా జరిగిందని ఇందాక మనం 9వ అధ్యాయం 31వ వచనంలో చూసాం. మీరందరూ నమ్ముతున్నారా మొదటి శతాబ్దంలో సంఘం చాలా వేగంగా వ్యాపించిందని? లేకపోతే కొన్ని వాక్యాలు చూపిస్తాను, మీకు అందరికీ తెలిసిందే. వాక్యాలు చదవడానికి సమయం లేదు, నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ. కాబట్టి నేనేమైనా తప్పు వాక్యాలు చెప్తే మీరు తర్వాత నన్ను అడగండి. అపోస్తుల కార్యాలు 2:41లో మనం చూసినట్లయితే, వాక్యం వినినవారు వారు సువార్త విని బాప్తీసం పొందిరి. ఆ రోజున ఇంచుమించు 3,000 మంది బాప్తీసం పొంది సంఘానికి చేర్చబడ్డారు. మొదటి రోజునే 3,000 మంది రక్షించబడి సంఘం ప్రారంభమైంది. 4వ అధ్యాయం 4వ వచనం వస్తే 3,000ల్లో 5,000 మంది అయ్యారు. 5,000 మంది కూడా పురుషులే 5,000 అయితే స్త్రీలు ఎంతమంది ఉంటారో లెక్క పెట్టండి. జనరల్గా సంఘాల్లోనూ మన సంఘాలు మనకు తెలుసు బాగా, పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉంటారు. అఫ్కోర్స్ స్త్రీ సంఘాల్లో పురుషులు ఎక్కువ ఉంటారు అనుకోండి. జనరల్గా వాళ్ళని కూడా యాడ్ చేసుకుంటే 4వ అధ్యాయం వచ్చేటప్పటికి 4వ వచనంలో ఎంత వేగంగా అయిందో మీరు చూడగలరు. 6వ అధ్యాయం వచ్చేటప్పటికి 1వ వచనంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది కాబట్టి సమస్యలు వచ్చాయి. పరిచారకుల్ని నియమించుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి శిష్యుల సంఖ్య విస్తారంగా విస్తరించింది. 8వ అధ్యాయం వచ్చేటప్పటికి హింస, యెరూషలేములో హింస రావటం వల్ల ఏమైంది? చెదిరిపోయారు. 1వ వచనం. 4వ వచనంలో చెదిరిపోయిన వాళ్ళు చెదిరిన చోటల్లా, వారు వెళ్ళిన చోటల్లా వాక్యాన్ని ప్రకటించారు. కాబట్టి ఆ విధంగా సంఘం వ్యాప్తి చెందుతూ వచ్చింది. ఈ వ్యాప్తి అనేది ప్రభు చూపించిన గూగుల్ మ్యాప్ లైన్ ప్రకారమే నడిచింది. యేసుప్రభు వారు శిష్యులతో చెప్పారు, మీరు యెరూషలేములోనే నిల్చుండండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. మీరు అప్పుడు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పారు. కాబట్టి వారు ఆ మాదిరినే యెరూషలేములో ప్రారంభమైంది. హింస వచ్చినప్పుడు సమరయకి వెళ్ళారు, యూదయకి వెళ్ళారు, యూదయ, సమరయ, ఆ తర్వాత మిగతా ప్రాంతాలకి, ఆసియాకి, మిగతా ప్రాంతాలకి వ్యాపించినట్లు మనం చూస్తాం. యూదయ అంతా వాళ్ళు చెదిరిపోయి సువార్త ప్రకటించారు. ఫిలిప్ సమరయకి వెళ్ళాడు. సమరయతో పాటుగా ఆఫ్రికాకు కూడా సువార్త వెళ్ళింది. ఆ సమరయలో ఉన్న ఫిలిప్ని యెరూషలేము నుంచి రథంలో వెళ్తున్న ఐథియోపియుడైన నపుంసకుడికి సువార్త ప్రకటించడం ద్వారా ఆఫ్రికాకి సువార్త వెళ్ళిపోయింది. ఐథియోపియా మరి లోకంలో అన్నిటికంటే యెరూషలేము సంఘంలాగే చాలా ప్రాచీన సంఘం. కాబట్టి విస్తారంగా వ్యాపించింది మొదటి శతాబ్దంలో. ఒక వచనం చూడండి, 17వ అధ్యాయము 6వ వచనం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 6వ వచనం. అక్కడ ఇలా రాయబడి ఉంది, అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. తెస్సలోనికలో జరిగిన సంగతి ఇది. తెస్సలోనికలో పౌలును పట్టుకోవడానికి పౌలు స్వార్థ ప్రకటిస్తున్నాడని వస్తే పౌలు దొరకలేదు. కానీ సమాజ మందిరపు అధికారి అయిన యాసోను కనపడితే అతన్ని అధికారుల దగ్గర తీసుకెళ్లారు. అక్కడ సువార్త వ్యాప్తి, సంఘ వ్యాప్తి, అపోస్తుల ద్వారా, పౌలు ద్వారా జరుగుతున్న పరిచర్య యొక్క
ప్రభావం ఎంతో అక్కడ చెప్పబడింది. భూలోకాన్ని తలక్రిందులు చేసిన వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అంటే అప్పటికే భూలోకం అంతా కూడా సువార్త ప్రకటించబడింది. భూలోకం అంతా కూడా ఆ రోజు నోన్ వరల్డ్ ఎంత ఉందో అన్ని చోట్ల కూడా సంఘాలు వ్యాప్తి చెందాయి. ఇది ఎప్పటి మాట తెలుసా మీకు? తెస్సలోనికైకు పౌలు ఎప్పుడు వెళ్ళాడు? క్రీస్తు శకం 49లో వెళ్ళాడు. ఇంకా 50వ సంవత్సరం కూడా రాలేదు. మీరు మొదటి శతాబ్దం గురించి మాట్లాడుతున్నారు. మొదటి అర్ధ శతాబ్దంలోనే భూలోకం అంతా తలకిందులైపోయింది. భూలోకం అంతా సువార్త వ్యాపింపబడింది. భూలోకం అంతా సంఘాలు స్థాపించబడ్డాయి. సంఘ వ్యాప్తి అంత వేగంగా జరిగింది. కాబట్టి అయితే సంఘ వ్యాప్తి జరిగిందని మనం అందరం అంగీకరిస్తున్నాం. కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడను. కానీ నాకు ఇవ్వబడిన అంశం, ఈ సంఘ వ్యాప్తి ఇంత వేగంగా జరగడానికి కారణాలు ఏంటి? మొదటి కారణం ఒక స్కూలు. మొదటి శతాబ్దంలో సంఘం వేగవంతంగా వ్యాప్తి చెందడానికి కారణం ఒక స్కూలు. ఆయన ఒక స్కూల్ పెట్టాడు. ఆ స్కూల్ కోసం ఆయన రోడ్లు వీధులు అన్నీ తిరిగి 12 మందిని పోగేశాడు. 12 మంది పోగేసి, రండి నన్ను వెంబడించండి అన్నాడు. ఆ స్కూల్ పేరు యేసు పాఠశాల, ద స్కూల్ ఆఫ్ జీసస్. అందులో 12 మందిని చేర్చుకుని వాళ్ళకి తర్ఫీదు ఇచ్చాడు. 3.5 సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నా యొద్ద వచ్చి నేర్చుకోండి అన్నాడు. ఆయన నేర్పాడు. 3.5 సంవత్సరాలు ఈ యేసు పాఠశాలలో ఈ 12 మంది శిష్యులు, ఇంకా అప్పుడప్పుడు పూర్తి కాలం కాకపోయినా కొంతమంది పార్ట్ టైం స్టూడెంట్స్ 120 మంది, 1000 మంది వచ్చారు. కానీ 12 మంది ఆ స్కూల్లో చదువుకున్నారు. ఈ 12 మందిని ఆయన తయారు చేశాడు. నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. నన్ను బోధకుడు అంటున్నారు కాబట్టి మీ బోధకుడైన నేను ఏం చేస్తున్నానో మీరు అది చేయండి అన్నాడు. ఈ 12 మంది 24 గంటలు ఆ ప్రభువు, ఆ గురువు, ఆ మాస్టర్ దగ్గరే ఉన్నారు. ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నారు, ఎక్కడ తింటే అక్కడ తిన్నారు. ఆయన ఏం మాట్లాడితే నోట్లోంచి వచ్చిన ప్రతి మాట ఆయన విన్నారు. ఆయన చేసిన ప్రతి క్రియను చూశారు. యోహాను భక్తుడు అంటాడు, మేము కన్నులారా దేనిని చూచితమో, చెవులారా దేనిని వింటమో, చేతులతో దేన్ని తాకితమో దాన్నే మీకు తెలియజేస్తున్నాను అని ఆయన ప్రకటించారు. కాబట్టి ఈ యేసు పాఠశాలలో చదువుకున్న ఆ 12 మంది శిష్యులు యేసు ప్రభువును చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి గమనించారు. ఆయన చెప్పినదంతా వంట పట్టించుకున్నారు. ఆయన ఏం చేస్తే అది చేయడానికి సిద్ధపడ్డారు, తర్ఫీదయ్యారు. ఆయన ఏమన్నాడు? నన్ను వెంబడించాలనుకునేవాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. ఆయన నేను చెప్పినట్టు చేయండి అనలేదు, నేను చేసినట్టు చేయండి అన్నాడు. అందుకే ఆయన సిలువలో చనిపోయాడు. మీరు సెలువెత్తుకు రమ్మని ఊరికే చెప్పలేదు. ఆయన సెలువెక్కి ఆయన మరణించాడు. కాబట్టి ఆయన శిష్యులు హతసాక్షులు అవ్వడానికి సిద్ధపడ్డారు. ఆయన చెప్పిన ఆజ్ఞకి సంపూర్ణంగా లోబడడానికి సిద్ధపడ్డారు. ప్రాణం పోయినా పర్వాలేదు ఆయన గురించి ప్రకటిస్తామని బయలుదేరారు. ఆయన ప్రతిదీ చేసి చూపించాడు. తన శిష్యుల పాదాలని కడిగి నేను ఇది చేస్తే మీరు కూడా ఈ విధంగా చేయాలి. ఒక సేవ చేయటంలో మాదిరి, మరణంలో మాదిరి, బోధలో మాదిరి ఆయన నోరిపి మాట్లాడితే ఎంత అధికారంతో మాట్లాడాడంటే అందరు ఆశ్చర్యపోయారు. కాబట్టి ఆ యేసు ప్రభు దగ్గర శిష్యులుగా ఉండి ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు లోకానికంతటికి వెళ్ళి ఆ యేసు ప్రభువుని ప్రకటించారు. ఆ యేసు ప్రభువులో ఉన్న
రక్షణను ప్రకటించారు. ఆయన వాగ్దానం చేసిన ఆయన నిర్మిస్తానన్న సంఘం గురించి వాళ్ళు ప్రకటించారు. అందుకే అది అతి వేగవంతంగా వ్యాప్తి చెందింది అని మనం చూడవచ్చు. రెండవ అంశం ఏంటంటే, మొదట యేసు ప్రభువు తన శిష్యుని తయారు చేసి ఆయన ఎవరికి ఏమి బోధించాలో, నేను మీకు ఏ సంగతులనైతే బోధించుతున్నో వాటిని అన్నిటినీ గైకొనుడని వారికి తెలియజెప్పుడి అని ఆజ్ఞాపించాడు. మొదటిది యేసు పాఠశాల ఈ వేగవంతమైన వ్యాప్తి కారణమైతే, రెండవది కొలత, ఒక మెజర్. మా చిన్నప్పుడు మేము కొలిసే కొలతలు కొన్ని ఇప్పుడు లేవనుకుంటా. సోల అన్న మాట మీకు తెలుసో తెలీదు. షేరు అన్న మాట, కొంచెం అన్న మాట. సోలతో బియ్యం ఇచ్చేవాళ్ళం, షేరుతో బియ్యం ఇచ్చేవాళ్ళం, ధాన్యం మాత్రం కొంచాలతో కొలిసేవాళ్ళం, గాదుల్లో ఉన్న ధాన్యాన్ని. అది ఒక్కొక్క పరిమాణం, ఒక్కొక్క సైజు తెలియజేసేది. అది ఎక్కువ తక్కువ అన్నది. కొలత అనేది జ్ఞాపం చేసుకోవాలి. మొదటి శతాబ్దంలో సంఘ వ్యాప్తి ఎలా జరిగిందంటే, పరిశుద్ధాత్మ యొక్క కొలతను బట్టి అది అంత వేగంగా జరిగింది. యేసుప్రభు వారి గురించి చెప్పబడినప్పుడు, యేసుప్రభు వారికి కొలత లేకుండా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిందని మీరు అందరూ బోధిస్తారు కదండి. నేను మేము కొత్త సంగతులు ఏం చెప్పట్లేదు. అపోస్తలుల కార్యం 1:4-5 చూస్తే, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనే కొలత వారికి ఇవ్వబడింది. అపోస్తలులు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే కొలత ద్వారా అత్యంత గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగారు. పరిశుద్ధాత్మ నడిపింపు వల్ల వాళ్ళు అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు చేయటమే కాకుండా, ఆ పరిశుద్ధాత్మ యొక్క అతి ముఖ్యమైన కార్యమైనటువంటి పాపము, నీతి, తీర్పు, ఈ మూడింటి గురించి ఆయన ఒప్పింపచేయడం అనే కార్యక్రమాన్ని మొదటి శతాబ్దంలో జరిగినట్లు మనం చూస్తాం. ఆ కాలపు మనుషులు పరిశుద్ధాత్మ వారిలో పనిచేయడానికి, వారి హృదయాల్లో పనిచేయడానికి అనుమతి ఇచ్చారు. పరిశుద్ధాత్మ మీలో పనిచేయడానికి అనుమతిస్తే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు, అంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ కొలత అత్యధికంగా ఉన్న ఈ అపోస్తలుల ద్వారా జరిగిన పరిచర్య మనం చూస్తాం. సంఘ వ్యాప్తి అంత వేగంగా జరగడానికి పరిశుద్ధాత్మ ఎంతగా తోడ్పడుతుందో మనం చూస్తాం. ఇద్దరు సంగతి మనం చూస్తాం, యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు. వీరిద్దరూ కూడా సంఘ వ్యాప్తికి ఇచ్చిన డివైన్ పుష్ గురించి మనం చూస్తాం. అది గొప్ప వేగవంతంగా ముందుకు నడవడానికి ఎంతో బలంగా తోయబడింది. ఇది దైవిక పుష్, డివైన్ పుష్ కింద మనం చూస్తే మనుషుల తరఫున, మనుషుల వైపు నుంచి జరిగింది ఏంటంటే, అపోస్తల కార్యాలు 2:42 మనందరికీ తెలుసు. వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. మనుషుల తరఫు నుంచి, దేవుని తరఫు నుంచి ప్రభువు ఏ విధంగా సిద్ధపాటు చేశాడు, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా నడిపించాడు చూస్తాం. మనుషుల తరఫు నుంచి ఈ 4 చాలా ప్రాముఖ్యమైన సంగతులు. అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ అపోస్తలులది కాదు, అపోస్తలుల బోధ దేవునిది. అపోస్తలుల బోధ దేవుని నుంచి వచ్చింది. తండ్రే నాకు ఆజ్ఞ ఇచ్చాడని యేసుప్రభు 12:48 యోహాను సువార్తలో చెప్పాడు. నేను ఏమి మాట్లాడవలనో తండ్రే నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నా అంతా నేనేమి మాట్లాడలేదు.
పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన తనంతట తానే మాట్లాడగా నా వాటిలో నుంచి తీసి మీకు తెలియజేస్తాడని చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల అపోస్తలులు మాట్లాడారు, లేఖనాలు రాశారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ, దైవావేశం వలన కలిగిన లేఖనాలు ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నవని మనం బోధిస్తూ ఉంటాం. కాబట్టి ఈ అపోస్తలుల బోధ అనేది దేవుని యొక్క మాటలు, అపోస్తలుల మాటలు కాదు, మనుషుల పారంపర్యాచారాలు కాదు, మనుషుల తప్పుబోధలు కాదు, దేవుడే సీల్ వేసి ఇచ్చినటువంటి మాటలు. నిజానికి అపోస్తలుల కార్యములనే పేరే ఒక విధంగా తప్పైంది అని మనం చెప్పుకోవచ్చు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాను చూడండి. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదట గ్రంథములో రాసితిని. ఎవరు చేస్తున్నారు, ఎవరు ప్రారంభించారని చెప్తున్నాడు? యేసు ప్రభు. యేసు ప్రభు ఏ పనుల్ని, ఏ క్రియల్ని ప్రారంభించాడో, ఏ పనుల్ని ఆయన ఇంకా కొనసాగిస్తున్నాడో వాటిని రాసిన. అపోస్తలులు చేసిన పనులు కాదు, యేసు ప్రభు చేసిన పనులు, వారి ద్వారా యేసు ప్రభు చేయించిన పనులు. అపోస్తలుల కార్యాల కంటే యేసుక్రీస్తు కార్యాలని చెప్తే బాగుంటుంది. అపోస్తలుల కార్యాల కంటే పరిశుద్ధాత్మ కార్యాలని చెప్పుకుంటూ పేరు పెడితే బాగుంటుంది దీనికి. ఎందుకంటే వారిని నడిపించింది, వారి క్రియ చేయించింది ప్రభు. అదిగో నేను ఎల్లప్పుడూ చిరకాలం మీతో ఉన్నాను. యేసు ప్రభు వారు వదిలిపెట్టలేదు. ఆయన వచ్చి 9వ అధ్యాయం వచ్చేటప్పటికి సౌలా సౌలా ఆయన డైరెక్ట్గా మాట్లాడాడు. ప్రభు ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు సంఘ వ్యాప్తిలో, పరిశుద్ధాత్ముడు ఇన్వాల్వ్ అయ్యాడు. మనుషులు అపోస్తలుల బోధ, సహవాసాన్ని గ్రీక్ భాషలో కొయినోనియా అనే మాట నుంచి తర్జుమా చేయబడింది. ఈ కొయినోనియా అంటే సమిష్టిగా ఉంచుకొనుట లేక పంచుకొనుట. వాళ్ళందరూ కూడా తమకు కలిగిన యాస్తిని సమిష్టిగా పంచుకున్నారు అని వాక్యంలో మనం చదువుతాం. ఎందుకు ఆ విధంగా చేయవలసి వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంది. పెంతెకోస్తు దినాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ లోకల్ పీపుల్ కాదు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, భూలోకం అంతటి నుంచి వచ్చారు. అక్కడ 1వ అధ్యాయంలో ఏ దేశాల నుంచి వచ్చారో అక్కడ రాయబడి ఉంది. వాళ్ళు బహుశా పస్కా పండుగకే వచ్చేసారు. జనరల్గా పస్కా పండుగకి రావటం యెరూషలేముకి అలవాటు. పస్కా పండుగ వచ్చిన వాళ్ళు పెంతెకోస్తు వరకు ఉండిపోయారు. బహుశా వచ్చిన డబ్బులన్నీ అయిపోయి ఉంటాయి. ఒక ట్రావెల్కి వెళ్ళినప్పుడు, ఒక ప్లేస్కి విజిట్కి వెళ్ళినప్పుడు లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది, అది అయిపోయింది. కానీ వెళ్ళడానికి మనసు అప్పట్లేదు. రోజు అపోస్తలుల బోధ వినాలి, సత్యం తెలుసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. మేము ఇంకా తెలుసుకోవాలని అపోస్తలుల బోధ వింటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆహారం పెట్టాల్సింది, వాళ్ళు పంచుకోవాల్సి వచ్చింది. సంఘం అంతా కూడా ఏకమై ఉండాలి, సంఘం అంతా ఒకటి కలిసి పంచుకోవాలి. ఫెలోషిప్ అంటే, సహవాసం అంటే అది. ఆ విధంగా బర్నబా మొట్టమొదట తన ఆస్తులు అమ్మి అపోస్తలుల పాదాల మధ్య దగ్గర పెట్టాడు, ఇంకా వేరే వాళ్ళు పెట్టారు. అయితే అందరూ కూడా మేమంతా కుటుంబం, క్రీస్తు సంఘం ఒక దేవుని కుటుంబం అన్న సత్యాన్ని నమ్మి దాని ప్రకారం వాళ్ళు సహవాసంలో కొనసాగారు. రొట్టె విరిచారు. రొట్టె విరవటంలో తాజాగా ఉంది యేసు ప్రభు యొక్క మరణం. ఎమ్మాయి దారిలో వెళ్ళే వాళ్ళకి నీకు తెలీదా ఇక్కడ జరుగుతున్న సంగతులు, యేసు ప్రభువుని ఏ విధంగా సిలువ వేశారో అని వాళ్ళు మాట్లాడుకున్నారు. కాబట్టి ఫ్రెష్గా ఉంది యేసు ప్రభు యొక్క మరణం. సిలువ మరణం కళ్ళారు చూసిన వాళ్ళు ఉన్నారు. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాడని పేతురు ప్రకటించాడు. కాబట్టి వాళ్ళు నిత్యం ఆయన మరణం ద్వారానే నాకు రక్షణ వచ్చింది కాబట్టి ఆయన మరణాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉన్నారు. మనం ఎంతగా జ్ఞాపం చేసుకుంటున్నాం యేసు ప్రభు మరణాన్ని. మీరు ఎప్పుడైనా మన అమెరికన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్రదర్స్ ఎవరైనా వస్తే ప్రార్థన చేశారంటే, శిలువ మీద మా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కొరకు థ్యాంక్స్ అన్న తర్వాతే మిగతా థ్యాంక్స్ చెప్తారు. ఆ మాట చెప్పకుండా ప్రార్థన చేయరు. వాళ్ళు రొట్టె విరచడం ద్వారా యేసు ప్రభు యొక్క మరణాన్ని, ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని, ఆయన బలిని
జ్ఞాపం చేసుకుంటారు. తల్లి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోన ప్రార్థన చేస్తున్నారు. ఈయన విడుదల పొందినా కూడా ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనుషులు తరఫున ఈ 4 సంగతులు మొదటి శతాబ్దంలో చాలా బాగా పనిచేసే అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. ఇంకొకటి, ఇది కాకుండా ఒక విధానం, సువార్త ప్రకటన, దేవుని యొక్క ప్రభు యొక్క మహా ఆజ్ఞ, ద గ్రేట్ కమాండ్మెంట్ అనేది చాలామంది ఒక కాయిన్ యొక్క ఒక సైడే మనం చూస్తాం. మార్కు 16:15-16 చూస్తాం. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును అంటాం. సువార్త ప్రకటన అంతే. మత్తయి సువార్త 28 ఎవరో పట్టించుకోరు. మత్తయి సువార్త 28:18-20లో ఇంకొక సైడ్ ఉంది. ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఇది ఎప్పుడు మనకు తెలీదు. శిష్యులుగా చేయడం అంటే అది మంది కాదేమో అనుకుంటాం. అటువంటి కార్యక్రమం ఉందనే మనకు తెలియదు. కానీ మొదటి శతాబ్దంలో వాళ్ళు శిష్యులను తయారు చేశారు. శిష్యులను తయారు చేయుట, డిసైపుల్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. ఆయన ఇచ్చిన గ్రేట్ కమాండ్మెంట్లో ఒక ముఖ్యమైన భాగం. మీరు మొదటి అధ్యాయంలో 11వ అధ్యాయం వచ్చే వరకు అందరూ శిష్యులనే పిలువబడ్డారు. 11వ అధ్యాయం అంత్యోక్యలో క్రైస్తవులని పిలువబడే వరకు కూడా శిష్యులనే పిలువబడ్డారు. ప్రభు యొక్క శిష్యులు, సంఘంలో శిష్యులు ఆ విధంగా వర్ధిల్లారు. ఈ శిష్యత్వ కార్యక్రమం ద్వారా సంఘం వ్యాప్తి చెందింది. ఒక గురువు ఒక శిష్యుని తయారు చేస్తాడు. శిష్యుడు తన గురువులాగా తయారవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ శిష్యుడు వెళ్ళి తను కొంతమంది శిష్యులను తయారు చేసుకుంటాడు. మళ్ళీ ఆ శిష్యులు వెళ్ళి మళ్ళీ కొంతమందిని శిష్యులు తయారు చేసుకుంటాడు. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ అందరికీ తెలుసు, చైన్ సిస్టమ్ తెలుసు. ఇది అంతే. దేవుని మొదటి శతాబ్దంలో సంఘం ఈ విధంగానే వ్యాప్తి చెందింది. ఇది ఆ కాలంలో మనకు అన్ని దేశాల్లోనూ ఉంది. ఇస్రాయెల్ దేశంలో రబ్బాయి సిస్టమ్ ఉంది. ప్రతి రబ్బాయి కొంతమంది శిష్యుల్ని రబ్బాయిస్గా చేస్తాడు. మళ్ళీ కొంతమంది రబ్బాయిని చేస్తాడు. మనకు తెలుసు కదా, గమలీయేలు పాదాల దగ్గర చదువుకున్న పౌలు గురించి మనకు తెలుసు. అనేక మంది రబ్బాయిస్ గురించి. యేసుప్రభువుని వచ్చి రబ్బాయి అని పిలిచేవారు. చైనాలో షావులిన్ అంటారు, షావులిన్ స్కూల్స్ అంటారు. జపాన్లో నింజా అంటారు. మన దేశంలో గురుకులాలు అంటారు. మనకేం కొత్తది కాదు. ఇదేదో బైబిల్ ద్వారా మనం నేర్చుకున్నది కాదు. అది వేగవంతమైన వ్యాప్తికి ఒక సులువైన పద్ధతి శిష్యులను తయారు చేయుట. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడం అన్నది ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మనమే శిష్యులుగా ఉండలేనప్పుడు మనం ఎవరిని శిష్యులుగా తయారు చేస్తాం? సో శిష్యులుగా ఉండాలి. శిష్యత్వపు కార్యక్రమం అనేది అదొక ముఖ్య కారణము. మొదటి శతాబ్దంలో సంఘ వ్యాప్తికి వేగంగా చెందడానికి అదొక ముఖ్య కారణం. ఫైనల్గా నా సమయం దగ్గరకు వస్తుంది. ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తాను. సంఘం మొదటి శతాబ్దంలో వేగంగా వ్యాప్తి చెందడానికి మరి ఒక ముఖ్య కారణం ఏంటంటే హింస రావడం వల్ల సంఘం వ్యాప్తి చెందింది. యెరూషలేములో హింస వచ్చింది. యెరూషలేము శిష్యులు చెదిరిపోయారు. 8వ అధ్యాయం 1వ వచనం మీరు చూసినట్లయితే యెరూషలేములో హింస కలిగినప్పుడు వారు చెదిరిపోయారు. వారు చెదిరిపోయి వెళ్ళిన ప్రతి చోట ఆ వాక్యాన్ని ప్రకటించారని 4వ వచనంలో. ఆ విధంగానే సువార్త యెరూషలేములో నుంచి యూదాకు వచ్చింది. యూదా నుంచి సమరయకి వెళ్ళింది. సమరయ నుంచి ఐథియోపియాకి, ఆసియాకి, మరి ఐరోపాకి వెళ్ళింది. పౌలు గారు ఆసియాలో కొన్ని దేశాలు, అంత్యోకయ, ఐరోపాలో అనేకమైన దేశాలకు వెళ్ళాడు. అనేక చోట్ల సువార్త వ్యాపించి సంఘాలని వ్యాపింపజేశాడు. ఈ హింస రావటం వల్ల సంఘ వ్యాప్తి చాలా బలంగా వేగంగా జరిగింది అని దేవుని వాక్యం చెప్తుంది. నేను దేవుని వాక్యంలో ఉన్న విషయాలే చెప్తున్నాను. నేను బయట జూయిష్ లిటరేచర్ కానీ,
లేకపోతే సెక్యులర్ హిస్టరీగా చూస్తే ఇంకా ఎన్నో సంగతులు మనకు తెలుస్తాయి. మొదటి శతాబ్దంలో ఏ విధంగా ఉంది. ఆ రోజుల్లో బర్త్ రేట్ చాలా ఎక్కువ ఉందని ఒక సోషల్ హిస్టోరియన్ రాశాడు. ఆ రోజుల్లో రోమన్ సిటిజన్స్ 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు మాత్రమే బతికేవారని చెప్పారు. కానీ ఆ వాటి జోలికి వెళ్లకుండా బైబిల్లో ఉన్న సంగతులని నేను మీకు తెలియజేస్తున్నాను. రోమాలో భయంకరమైన హింస. రోమ్ చక్రవర్తులు క్రైస్తవులకి వ్యతిరేకంగా చాలా హింస చేశారు. రోమా పట్టణాన్ని మరి అంతా కాల్చేసి ఫిడేలు వాయించుకుంటూ, పైగా ఇది ఈ నిప్పెట్టిన వాళ్ళు క్రైస్తవులే అని క్రైస్తవుల మీద అందరికీ ద్వేషం కలిగేలాగా చేశాడు నీరో చక్రవర్తి. ఆ ప్రభుత్వం తరఫున, రోమా ప్రభుత్వం తరఫున హింసే కాకుండా ప్రజల నుంచి కూడా అసహ్యం పెరిగి హింస వచ్చేలాగా చేశాడు. అయినా సరే ఎంత ఎక్కువ హింస వస్తే అంత ఎక్కువగా దేవునికి సువార్త ప్రకటించడం, సాక్ష్యం చెప్పడం అనేది జరిగినట్లు మనం చూస్తాం. చాలా విపరీతంగా వ్యాప్తి చెందింది. ఆ రోజుల్లో సరే ఆ రోజుల్లో మనకున్నట్టు దేవుని వాక్యం రాతపూర్వకంగా సంపూర్ణంగా మన దగ్గర లేదు. ఒక్కొక్కరి చేతిలో ఒక సువార్త ఉంది. ఒకళ్ళ దగ్గర మార్కు సువార్త ఉంది, ఒకళ్ళ దగ్గర మత్తయి సువార్త ఉంది, ఒకళ్ళ దగ్గర ఎఫెసీకి రాసిన పత్రిక ఉంది, ఇంకొకళ్ళ దగ్గర కొలసీలకు రాసిన పత్రిక ఉంది. ఒక్కొక్కటి చుట్టల్లో కాగితపు చుట్టల్లో ఉన్న ఈ పత్రికలు పట్టుకునేవారు. అదే పెద్ద బంగారంగా, మనకంటే పరిశుద్ధ గ్రంథం సంపూర్ణంగా ఉంది. కానీ ఎవరి దగ్గరైనా ఈ పత్రిక కానీ సువార్త కానీ కనబడితే, దొరికితే వాళ్ళు చంపేవారు. విప్లవ సాహిత్యం ఆ రోజుల్లో అది. రోమా చక్రవర్తికి వ్యతిరేకమైన విప్లవ సాహిత్యం. మన దగ్గర నక్సలైట్ లిటరేచర్ ఉంటే ఎలాగ అరెస్ట్ చేస్తారో ఆ రోజుల్లో ఈ సువార్త దొరికిన వాడిని చంపేవారు, పత్రిక దొరికిన వాడిని చంపేవారు, రహస్యంగా కూడుకునేవారు. ఆ కెటాకోమ్స్లో, రోమపట్నంలో, అండర్ గ్రౌండ్లో వాళ్ళు ఆరాధన చేసుకునేటప్పుడు ఒకళ్ళొకళ్ళు పలకరించుకునేవాళ్ళు. వాళ్ళకి చావాలంటే యేసుప్రభు కోసం చావడం కోసం ఎంతో ఇష్టం. హతసాక్షి అవడం అంటే ఎంతో ఇష్టం. నువ్వు ఏ పుస్తకం కోసం హతసాక్షి అవుతావని ఒకళ్ళొకళ్ళు అడుక్కునేవారు. ఏ సువార్త కోసం నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావు, ఏ పత్రిక కోసం నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావు అని ఒకళ్ళొకళ్ళు ప్రశ్నించుకునేవారు. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోవాలని అంత ఆశ కలిగి ఉండేవారు. వాళ్ళకి ఒక నమ్మకం ఏంటంటే ఇప్పుడు చచ్చిపోతే ఇమ్మీడియట్గా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. ఫిలిప్పీన్ రాసిన పత్రిక 1:23 చూసినట్లయితే పౌలు గారు అన్నారు, నేను చనిపోయి క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవడం చాలా మంచిది నాకు, కానీ మీకోసమే నేను బతుకుతున్నాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావు లాభంగా ఎంచుకున్నారు వాళ్ళు. హతసాక్షులు అయిపోవాలి. యేసుక్రీస్తు నిమిత్తం శ్రమ పొందిన ఏళ్ళ వాడు సంతోషించవాలని అన్నాడు పేతురు. ఆయన సంతోషించాడు. ఆయన మామూలుగా ప్రభు సెలువు వేసినట్టు కాదు, నన్ను తలకిందులుగా సెలువేయమని ఎంతో సంతోషంగా మరణాన్ని అంగీకరించాడు. యేసు ప్రభు సువార్త కోసం, సంఘ వ్యాప్తి కోసం చనిపోవడానికి, శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నారు. అదొక కారణం. మనలో ఎంతమంది ఉంటారు చిన్న కష్టం వస్తే సువార్త మానేసి ఇంకో పని చూసుకుందాం అనుకునేవాడు. మొదటి శతాబ్దంలో అంత సాధ్యం కాని సంగతులేం లేవు. యేసుప్రభు పాఠశాల అంటే అవన్నీ ఆయన ఏం నేర్పాడు, ఏం చేశాడు అంతా ఉంది. అది మనం సువార్తలో నిన్న రాత్రి ఒక ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ సెరమనీలో నేను వింటుంటే పార్టిసిపేట్ చేస్తున్నా. ఒక ఆయన చెప్పాడు, మీరు బైబిల్ అంతా చదవండి, కానీ సువార్తలు మాత్రం బాగా చదవండి, ఎక్కువగా చదవండి. యేసుప్రభు మాటలు బాగా చదవండి. ఈయన మాట వినండి అని ఇచ్చిన తండ్రి ఆజ్ఞను మీకు లోపడండి. సువార్తలు మాటికి చదవండి. యేసుప్రభు మీరు 20,000 సంవత్సరాలు 2,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళవలసిన అవసరం లేదు. యేసుప్రభు స్కూల్ ఎలా ఉంటుందో, యేసుప్రభు ఏం బోధించాడో అన్నీ అందులో ఉన్నాయి. అవి నేర్చుకోండి. పరిశుద్ధాత్ముడు అంతకంటే ఎక్కువ బలంగా ఇప్పుడు పనిచేస్తున్నాడు. కాబట్టి మొదటి శతాబ్దంలో నిజమే అత్యంత వేగవంతంగా సువార్త వ్యాపించింది, సంఘం వ్యాప్తి చెందింది. భయపడాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు కూడా అంతకంటే బహుశా తర్వాత ప్రసంగికులు చెప్తారు ఈ రోజుల్లో ఏ విధంగా మనం వేగవంతంగా సంఘ వ్యాప్తి చేయగలమో తర్వాత బోధకులు చెప్తారు. కానీ మనకి ఒక మాదిరి, ఒక మంచి పునాదిగా ఈ మొదటి శతాబ్ద సంఘ వ్యాప్తి ఉన్నది. అటువంటి పునాదిని మరి మనకి అనుగ్రహించిన ఆ తండ్రికి, ప్రభువుకి, పరిశుద్ధాత్మనికి వందనాలు. మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శాంసన్ గారికి నా వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.